హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. న్యూ ఇయర్కి ముందు అడ్వాన్స్గా అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భారతీయులకు విదేశాలకు సంబంధించిన వ్యక్తులకు అందరికీ కూడా మెనీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విధంగాను యాక్చువల్గా ఈ 2025 స్పెషల్ కూడా, యాక్చువల్గా ఇయర్ కూడా స్పెషల్. 2025 అనేది ఒక స్పెషల్ అనమాట. సో యాక్చువల్గా మనం ఈ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మేకప్ యువర్ మైండ్ అంటే మేకప్ యువర్ మైండ్ అనొచ్చు, మేకప్ యువర్ మైండ్ అని కూడా అనొచ్చు. దీని గురించి తెలుసుకునే ముందు యాక్చువల్గా నా ఛానల్ గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మేకప్ యువర్ మైండ్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఇది ప్రత్యేకమైన డే కాదు. ఇయర్ ఎండింగ్ మన ఆలోచనల ధోరణిని మార్చుకోమని చెప్పి ఒక చక్కటి రోజు ఓ విధంగాను. ఎందుకంటే నేను కూడా సరదాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఇన్నోవేటివ్ థింగ్స్ గురించి చెప్పినప్పుడు మా మిస్సెస్ కూడా అడిగారు, ఇటువంటివి మన దాంట్లో చూస్తారా అంటే, ఇటువంటివి చూసి అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉన్నారా ఎవ్రీడే, అంటే నేషనల్ వైజ్గా ఏదో ఒక డే చెప్తుంటారు, అది అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉన్నారు. భారతీయుల గొప్పతనం అదే. అబ్జర్వేషన్లో మన వాళ్ళని మించిన వాళ్ళు లేరు, నిజం. ఎందుకంటే మనందరం కూడా, ముఖ్యంగా మన తెలుగు ప్రజలు, అంటే నా ప్రాంతానికి సంబంధించిన వారిగా మన గర్వంగా చెప్పుకోవాలి. అలాగే భారతీయులుగా కూడా అందరినీ గర్వంగా చెప్పుకోవాలి. అందరూ నా ఛానల్ చూస్తారు కాబట్టి, అందరూ కూడా ఉంటారు కాబట్టి, భారతీయులు అందరిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఏదైనా ఇన్నోవేటివ్గా కొత్తగా వస్తే దాన్ని ఆదరిస్తారు, అంటే దాన్ని చూస్తారు, దాన్ని ఉపయోగపడేది అయితే వెంటనే ఓన్ చేసుకుంటారు. అలా నా ఛానల్లో చెప్తున్న డైలీ స్పెషల్ డే విషయాల్ని చాలామంది ఓన్ చేసుకుంటున్నారు. నిజంగా మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక చిన్న ఛానల్గా స్టార్ట్ చేసి ఏ టెక్నికల్ వాల్యూస్ కూడా లేవు నా దాంట్లో. చిన్న బోర్డు పెట్టినట్టో లేకపోతే ఇమేజెస్ పెట్టో చేస్తున్నాను. అయినా కూడా దాన్ని ఎంతో ఆదరణగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వ్యూస్ పెడుతున్నారు, కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు, చాలా బాగా చేశారండి అని. నిజంగా మీ అందరి ప్రోత్సాహం లేకపోతే అసలు రోజు ఇలా చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. సో దిస్ ఈజ్ ఆల్సో మేకప్ యువర్ మైండ్, అంటే మేకప్ మై మైండ్ ఆల్సో మేకప్ యువర్ మైండ్. ఎందుకంటే నిజం చెప్పుకోవాలంటే, కొత్త విషయాల్ని మనం ఈ నూతన సంవత్సరం, ఈ సంవత్సరం ఆఖరిని వదిలేసి ఈ సంవత్సరం అంతా జరిగిన మంచి చెడులను అన్నింటినీ కూడా పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా మంచి చెడులు, అంటే ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి, కానీ ఎక్కువ శాతం చెడుకు దూరంగా ఉండి మంచికి దగ్గరగా వెళ్ళే ఆలోచనలు చేయాలి. దాని విషయమే ఈ మేకప్ యువర్ మైండ్. యాక్చువల్గా చూడండి, ఇప్పుడు పిల్లలు కొత్త ఆలోచనలతో వెళ్తున్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఆలోచనలను గౌరవించాలి. కేవలం చదువుతున్నాడు, మంచి స్కూల్లో వేసాము, చదివేశారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారనే ఆలోచన కాదు. అలా మంచి స్కూల్లో వేసినప్పుడు అసలు అది మంచి స్కూలేనా, మంచి స్కూల్లో కనబడుతున్నదా అని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. చుట్టూ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి, పిల్లల మీద వాళ్ళు మాట్లాడే ప్రభావం ఎక్కువగా మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. చాలా తప్పు, అంటే నేను చెప్పకూడదు కానీ చాలా వల్గర్ లాంగ్వేజ్ ఎలా వాడేస్తున్నారో కూడా తెలియట్లేదు. అసలు ఎవరెవరు వస్తున్నారో బండబూతులు ఏవేమిటో పెడుతున్నారు. అసలు ఎందుకు అంతలా మనం మారిపోతున్నాం? నిజానికి పూర్వకాలంలో బూతులు తిడితే పెద్దవాళ్ళు తిట్టేవారు. పోనీ ఇప్పుడు మాట్లాడడం ఫ్యాషన్ అనుకోవచ్చు, కానీ అది సోషల్ మీడియాలో పెడితే అది మంచిది కాదని కూడా తెలియకుండా, నిజంగా చెప్పకూడదు, అది దిగజారిపోయి కూడా పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఆలోచన పరిధి మారింది, గొప్ప పరిధులు మారుతున్నాయి. ఇంకా చెప్పుకుంటే నిన్న రాత్రి PSLV C60 ఆల్రెడీ మనకి రాకెట్ లాంచ్ అయ్యింది చాలా విజయవంతంగా. అంటే కొత్త ర్యాకెట్లు కొత్తగా లాంచ్ అయ్యి న్యూ ఇయర్ పూట వాళ్ళందరికీ శాస్త్రవేత్తలు కూడా అభినందనలు. నిజం చెప్పుకుంటే చాలా కష్టపడ్డారు. PSLV C60లో ప్రధానమంత్రి గారు అభినందనలు చెప్పారు. దేశవ్యాప్తంగా అందరూ కూడా సీఎంలు వాళ్ళందరూ ఫోన్లు చేసి గొప్పగా చెప్పారు. సో వాళ్ళంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మన గురించి ర్యాకెట్లు ఎక్కడెక్కడికో పంపించి రోజుకి ఉపగ్రహాలకి గ్రహాలకి కూడా లింకులు కలిపి అన్ని విషయాలు తెలిపి మనకి అడ్వాన్స్గా తెలుపుతుంటే, మనం రోజుకి మాట్లాడే భాషలో ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాం? నిజానికి మన మూలాలను మర్చిపోతున్నాం, మన తెలుగును మర్చిపోతున్నాం. ఒక్కోసారి కొంతమంది తెలుగా అంటారు, అంటే తెలుగు అంటే ఏమిటది, అంత చీపా? నిజానికి పూర్వకాలంలో తెలుగుకి ఎంత విలువ ఉండేది, మన భాషకి ఇప్పటికీ విలువ ఉంది. నిజం చెప్పుకోవాలంటే ఈరోజు నేను ఇలా తెలుగులో విషయం చెప్తేనే మీకు కూడా అర్థమవుతుంది. అంతా ఇంగ్లీష్లో మాట్లాడేసి లేకపోతే అంతా హిందీలో మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది కదా. ఈరోజు మన తెలుగు లాంగ్వేజ్ని అవసరమైతే అవతల వాళ్ళు సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తారు. ఎందుకంటే అందరూ నేర్చుకుంటున్నారు. ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుని సెటిల్ చేస్తుంటే మన సంస్కృతిని మనమే ఎందుకు మర్చిపోవాలి? అలాగా మనం మైండ్ని మనమే మేకప్ చేసుకోవాలి. కొత్త సంవత్సరానికి పాత చెడునంతా వదిలేసి చూసాం, చాలా విషయాలు జరిగాయి, చాలా అనకూడదు కానీ కొన్ని అయితే చెప్పకూడనివి జరిగాయి. పిల్లల మీద, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఖండించాలని ఉంటుంది, కానీ రాజకీయపరంగా వెళ్తే మళ్ళీ ఏ ఇబ్బందులు, ఒక రకమైన ఇబ్బందులు. ఈ మధ్యన సోషల్ మీడియా వల్ల రాజకీయపరమైన ఇబ్బందులు మరీ ఎక్కువైపోయాయి. ఏదో కామెంట్ చేయటం, ఏదో కేసు పట్టడం, ప్రశ్నించాలనుకున్నవాడు కూడా లోపలికి వెళ్ళిపోవటం. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు.
సో ఇటువంటివి కాకుండా మన ఆలోచన పరిధిని మార్చుకోవాలి. మనం చెప్పాలనుకుంది ఎలా చెప్పాలనుకున్నామో ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మంచిగా చెప్పాలి. అంతేకాని వివాదాస్పదంగా మనకేదో అంటే వ్యూస్ వస్తాయని ఇంకోలాగా, వ్యూస్ రావని ఇంకోలాగా మనం ఇప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే 10 మందికి ఉపయోగపడేదే ఉండాలి. అలా నా ఛానల్ ఉపయోగపడాలని నేను మంచి మంచి విషయాలు చెప్తున్నాను. నిజానికి రాజకీయ పరంగా నేను కూడా ఒక పార్టీలో మెంబర్నే మామూలు. కానీ ఏ పార్టీల గురించి నేను చెప్పను. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు అనేటువంటి ఒక రోజు ఉండొచ్చు, ఇంకోటి మారుతుంది ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం మారుతుంది. ఏ ప్రభుత్వం మారినా ప్రజలకే ఉపయోగం. అది ఉపయోగపడచ్చు, లేకపోతే ప్రజలను బాధ పెట్టచ్చు. అలాగని ఏ ప్రభుత్వాన్ని విమర్శించకూడదు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వంలో కొంచెం మంచి కొంచెం చెడు ఖచ్చితంగా ఉంటాయి. సో ఇక్కడ రాజకీయ పార్టీలను పక్కన పెట్టి సామాన్యులుగా మనం దేశానికి ఏం చేస్తున్నాం, మనం ఎంతవరకు కష్టపడుతున్నాం, మన పిల్లలకి ఏ భవిష్యత్తు ఇస్తున్నాం అనేది ఖచ్చితంగా చూసి తీరవలసిన అవసరం ఉంది. దాని గురించి మేకప్ యువర్ మైండ్. ఖచ్చితంగా మేకప్ యువర్ మైండ్ అన్నది తల్లిదండ్రులకు సంబంధించింది, పిల్లలకు సంబంధించింది, వ్యవస్థకు సంబంధించింది. ఇది అందుకే ఇయర్ ఎండింగ్ వాళ్ళు మేకప్ యువర్ మైండ్ అని వాళ్ళు చేసుకుంటారు. అలా జనరల్గా కలిసి అందరూ అలా మాట్లాడుకుంటారు. కొత్త కొత్త ఆలోచనలు ఫారినర్స్ని చూస్తాం. వాళ్ళు రోజుకు కొత్త కొత్త ఆవిష్కరణలు కొత్త చేస్తారు. ఇలాగే ఇవాళ మనం అనుకున్నట్టుగా ఉపగ్రహాన్ని మనం పైకి వదిలాం, సక్సెస్ఫుల్గా వదులుతున్నాం. నిజానికి ఒకప్పుడు నాసా గొప్పది, ఇప్పుడు వాళ్ళు కూడా ఇస్రో గొప్పది అంటున్నారు. ఇస్రో చేసే ప్రయోగాలు మాకు కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అంటే మనం ఎంత ఇంప్రూవ్ అయ్యాం. ఇంత ఇంప్రూవ్మెంట్లో మన లాంగ్వేజ్ని మనం మర్చిపోయి వేరే తప్పుడు భాషలు వాడుతూ వేరే జీవితాన్ని ప్రభావితం చేయకూడదు. నిజానికి మనం మాట్లాడే ఒక్క తప్పు మాట ఎంతమందిని ప్రభావితం చేస్తుందో కూడా మనం ఆలోచించగలిగే రోజు రావాలి. అదే మేకప్ యువర్ మైండ్ అంటే. అంతేకాదు చేసే పనులు, పిల్లలు ఏదో పని చేస్తున్నారు, ఇప్పుడు కుర్రాడు చదువుతున్నాడు, ఆ చదువుతున్న కుర్రాడిలో కేవలం చదువు మీదే ఆశ ఉందా, లేకపోతే ఒక స్పోర్ట్స్ మీద ఉందా, ఒక సింగింగ్ మీద ఉందా, లేకపోతే ఇంకొక ఇన్నోవేషన్ మీద ఉందా, ఏదో చూడాలి. ఇన్నోవేటివ్ సొసైటీ అని నేను పెట్టిన ఛానల్ కూడా అలాంటిది. అంటే జనరల్గా చెప్పే విషయాలు, మీకు కొత్త విషయాలు చెప్పడం గల కారణాలు రోజుకో డే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఒక రోజుకు 4-5 డేస్ ఉంటాయి. బట్ నేను రోజు అందులో ఒక 2 తీసుకుని చెప్తుంటాను, ఇంకా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇవాళ రేపు కూడా కొన్ని ఇన్నోవేటివ్స్ చెప్తూనే అట్ ద సేమ్ టైం ఈరంతా జరిగిన సరదాగా సినిమా విషయాలు, సరదాగా చిన్న పొలిటికల్ విషయాలు అన్నీ కూడా చర్చించుకుందాం. మంచి వీడియోస్ చేస్తాను నేను. అయితే అట్ ద సేమ్ టైం మన మైండ్ని మనం చేసుకోవాలి. ఇందులో చూస్తున్నాం ఒక పలక మీద రాసింది మేకప్ యువర్ మైండ్ అని. ఎప్పుడో ఒక బోర్డు, ఆ బోర్డులు ఇప్పుడు డిజిటల్ బోర్డులు అయ్యాయి. గోడల మీద రాసే బోర్డులు డిజిటల్గా మారి ఇంత యుగానికి వచ్చాక, సెల్ ఫోన్లోకి వచ్చి మెసేజ్ పెడితేనే స్పెల్లింగ్ని సరి చేసే గూగుల్ వచ్చాక, ఇంత అయ్యాక కూడా మన మైండ్ని మనం సరి చేసుకోకుండా అందులో స్పెల్లింగ్ల బదులు తప్పుగా మాట్లాడితే ఎలా ఉంటుంది? సో సోషల్ మీడియా అన్నదాన్ని అత్యంత ఉన్నతంగా ఉపయోగించుకోవాలి. మన ఛానల్ చూస్తున్న వారికి ఇతను మంచి చెప్తున్నాడు తప్ప ఇతనిలో ఫాల్ట్ లేదని వాళ్ళు గుర్తించాలి తప్ప అయ్యో ఎప్పుడు చూసినా ఏమిటిది వినలేకపోతున్నాం అనే పరిస్థితి రాకూడదు. అలా వచ్చే పరిస్థితి వచ్చిన రోజు మన ఛానల్ నడపడం కూడా అనవసరం. ఎందుకంటే నేను విమర్శించిన ఏ ఛానల్ అంటే అందరి వల్ల అందరికీ ఉపయోగం ఉంది, అందరి వల్ల అందరికీ లాభం వస్తుంది, అందరి వల్ల అందరికీ ఉపయోగం ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఎవరి ఇన్నోవేషన్ వాళ్ళది, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. కానీ ఇంట్రెస్ట్ బయట వాళ్ళని అది ఒక విధంగా ఏంటంటే హెరాస్ చేసే విధంగా ఉండకూడదు. మన ఇంట్రెస్ట్ ఉంది కదా మనం ఏదైతే పెట్టేస్తే అది ఎదరి వాళ్ళని హెరాస్ చేస్తే అది చాలా ఇబ్బంది. సో మన ఇన్నోవేటివ్ ఛానల్ పురస్కరించుకొని దాదాపుగా దగ్గరికి వస్తున్నాము. త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. 500 సబ్స్క్రైబర్స్ అయితే అందరికీ కూడా విషెస్ చెప్దామని మేము కూడా అనుకుంటున్నాము. చాలా దగ్గరికి వచ్చాం. మీ దయ వల్ల నిజం చెప్పుకోవాలంటే మీ అందరూ కూడా చాలా ఆదరించారు. ఎవరెవరో తెలియదు, చాలామంది కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వారందరికీ మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే సోదరభావంతోనూ, అలాగే పెద్దవాళ్ళు ఉంటే ఆశీర్వదించండి. సోదరభావంతో ఉన్న వాళ్ళు నాకు బలాన్ని ఇవ్వండి. అలాగే మిత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా వెన్నుదన్నుగా నిలవండి. మంచి ఛానల్ని బలంగా నడపడానికి ఇంకా టెక్నికల్గా ఇంప్రూవ్మెంట్ తీసుకుంటున్నాను. త్వరలో సిస్టమ్ కూడా అదే ల్యాప్టాప్ కూడా తీసుకుని ఇంకా బాగా చేద్దామని చూస్తున్నాను. సో మేకప్ ఇన్ యువర్ మైండ్ అన్నది పిల్లలకి చెప్పండి. కూర్చోబెట్టి నాయన ఈ సంవత్సరం ఎలా చదువుతున్నావు, ఎలా ఉంది నీ స్కూల్, ఎలా ఉంది నీ స్కూల్లో, నీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగున్నారా, నీ పరిధి ఎలా ఉంది, నీ స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, నీ కొత్త గేమ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఇప్పుడు ఉదాహరణకి మన సీఎం గారి అబ్బాయినే చూడొచ్చు, సీఎం గారి మనవడినే చూడొచ్చు, నారా దేవాన్ష్ని. మన మేడం గారు చెప్తున్నారు వాళ్ళ మిస్సెస్ 5 ఏళ్ళ వరకు సైలెంట్గా ఉన్నాడు, కానీ 5 ఏళ్ళ తర్వాత వాడు క్వశ్చన్స్ ఎక్కువైపోయాయి. అంటే అతను తన బుర్రను ఉపయోగించడం మొదలుపెట్టాడు. సో ప్లీజ్ అబ్జర్వ్ దిస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులందరికీ ధన్యవాదాలు, సబ్స్క్రైబర్లందరికీ